వర్గీకరణకు ద్రోహం చేసిందని చెప్పేసి నిన్న మందకృష్ణ మాదిగ మందకృష్ణ మాదిగకి ఈ అబద్ధాలు చెప్పుడు ఒక అలవాటు. నిజంగా చెప్పాలంటే అబద్ధాలు చెప్పుడు అలవాటు. ఆయన మాలలు వ్యతిరేకిస్తున్నారని ఎక్కడ కూడా మా మీటింగ్ ఏదైతే జరిగిందో మాలా సింహ గర్జన కేవలము సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ మాలాస్ కోసం మేము ఆ మీటింగ్ చేసుకున్నాం. అందరు కూడా కులం గురించి చేసుకుంటున్నారు. వేరే కులాలు చేసుకున్నప్పుడు ఎవరు మాట్లాడతలేరు. మాల కులం వాళ్ళు చేసుకున్నప్పుడు ఎందుకు ఇంత? నేను నిజంగా ఆశ్చర్యపడిపోయినా. చాలా మంది మేధావులు మాట్లాడి అరే మాలలు ఇట్లని, అరే వాళ్ళు సుప్రీంకోర్టు డిసిజన్ చదవాలి. నిజంగానే సుప్రీంకోర్టు డిసిజన్ ఏదైతే అమలు చేయాలనో కేంద్రం అమలు చేయాలి. ఎందుకంటే దాంట్లో ఏమున్నది? ఎంపెరికల్ డాటా తీయమన్నారు. ఎవరు వ్యతిరేకిస్తారు? ఎవరైనా వ్యతిరేకించవచ్చా సుప్రీంకోర్టు నిర్ణయానికి? ఇప్పుడు మీరు చూసినారు, దేశాన్ని దోచుకున్న వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చిన వారితో సంబంధాలు పెట్టుకుంటున్నారు. అక్కడ దోచుకున్న వాళ్ళ మీద ఎవరు మాట్లాడతలేరు. కానీ కేవలము మాలలు ఏదైతే ఉందో బ్యాక్లాగ్ ఉన్నదంటే ఏమన్నా మాటనే, బ్యాక్లాగ్ ఉందంటే ఫీల్ కాలేదు కదా. మాలలు ఎక్కడ దోచుకున్నారు అర్థం చేసుకొని వినండి. ఇప్పుడే శాంత గారు ఏమన్నారు, ఇది డివైడ్ అండ్ రూల్ పాలసీ నడుస్తుంది. కేవలము మాలల మీద ఇప్పుడు ఎంపెరికల్ డాటా అడిగినారు. ఆ డాటా ప్రకారంగా సుప్రీంకోర్టు డిసిషన్ ఏదైతే ఉన్నదో ఎవరు వ్యతిరేకించలేదు. ఇది ఒక పొలిటికల్ డ్రామా. అర్థం చేసుకోవాలి. సుప్రీంకోర్టు డిసిషన్ని ఎవరు వ్యతిరేకిస్తలేరు. అమలు చేసేవారు ఎవరు? కేంద్రం చేయాలి, రాష్ట్రాలు చేయాలి. రాష్ట్రాలు చేసుకోవచ్చని చెప్పినారు. ఉద్యోగాలు ఎక్కున్నాయి, సెంట్రల్లో ఉన్నాయి, స్టేట్లో ఉన్నాయి. అదే మోడీ గారు ఆల్రెడీ అనౌన్స్ చేసినారు. ఇది బీజేపీ ఎజెండా ఉంది. బీజేపీ ఎజెండాని కూడా వీళ్ళు కూడా గుర్తించాలి. కాంగ్రెస్ వాళ్ళు కొందరు చెప్తున్నారు. నేను ఇదే అప్పీల్ చేస్తున్నాను, ఈ ట్రాప్లో పోవద్దు. ఇది ఒక రాజకీయం. ఇదైతే చర్చ జరుగుతుందో ఇది ఒక రాజకీయం. ఎవరి మేధావులు సుప్రీంకోర్టు డిసిజన్ చదివినరా? చదివితే దాని గురించి మాట్లాడాలి. ఏముంది, దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి మాట్లాడుకుంటే బాగుంటుంది. నేను అదే చెప్తున్నాను. ఏమి క్లియర్గా ఉన్నాను. సుప్రీంకోర్టు డిసిషన్ ఏదైతే ఇచ్చిందో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. మోడీ గారు ఆల్రెడీ మాట ఇచ్చినారు. నేను పరేడ్ గ్రౌండ్తో అందరు కలుసుకొని వాళ్ళిద్దరు కలుసుకొని నా తమ్ముడు అని చెప్పి ఆయన మాట ఇచ్చినాడు. దాన్ని ఎంతసేపు పార్లమెంట్ సెషన్లో ఉన్నది. పోయి కాలు మొక్కి పెద్దన్న కాలు మొక్కితే 2 నిమిషాలు అయిపోయే పని. దాని ప్రకారంగా చేసుకోవాలి. కానీ ఉట్టినే మాలను తిట్టడం అది సరైన పద్ధతి కాదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను మొన్న పొద్దున్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను ఇదే చెప్పినాను. మా నాన్నగారు ఒక విషయం చెప్పినారు. అది ఇంపార్టెంట్ విషయం ఇక్కడ చెప్పడానికి. ఏమన్నారంటే చాలా మంది వాళ్ళని తిట్టినప్పుడు కూడా వారు ఇదే చెప్పేవారు. అరే వారు పాపం చిన్న వ్యక్తి, నన్ను తిట్టి ఏదైనా 10 వస్తే రానియండి. దళితుల వ్యతిరేకంగా ఏమి మాట్లాడను. నేను ఎవరి వ్యతిరేకంగా నేను మాట్లాడా. ఎవరైనా నా మీద మాట్లాడి ఉట్టినే నన్ను విమర్శించి వాళ్ళు పెద్దగా అయితే కానివ్వండి, దళితుడే ముందుకు పోతాడు. ఎందుకంటే దళితుల సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యలు కొట్లాడాలంటే అందరు కలిసి కొట్లాడినప్పుడే. ఎందుకంటే ఆర్థికంగా ముందుకు రావాలి. చాలా మందికి సబ్సిడీలు రావటం లేదు. చాలా మందికి ఇప్పుడు కూడా కుల వివక్ష ఉంది. దాన్ని కొట్లాడేది అవసరం ఉన్నది. అందరు కలిసినప్పుడే మనం కుల వివక్ష కొట్లాడవచ్చు. ఈ రాజకీయం వదులుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చింది ఆల్రెడీ. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దాన్ని ఎట్లా పద్ధతి ప్రకారంగా ఇంప్లిమెంట్ చేస్తారో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళిద్దరు చేతిలో ఉంది. వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మాకి మేము ఇగోయా మాల సింహ గర్జన ఏముండే? మాలల ఆత్మగౌరవము, సెల్ఫ్ రెస్పెక్ట్. మేము అక్కడ కూడా మా మీటింగ్ లో ఏమన్నారు? అన్నదమ్ములని అన్నారు. మేము ఎవరు వ్యతిరేకంగా ఏమన్నా ఎవరు మాట్లాడలేదయ్యా. అందరు కూడా ఇప్పుడు కూడా ఇగో బాబు ఎవరో ఒకళ్ళు ఇద్దరు మాట్లాడిండొచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరు కూడా ఎందుకు మాట్లాడినరు? వాళ్ళని తిడుతున్నారు. మాలన్న రోజు తిడుతున్నారు అని చెప్పి ఆవేదన ఉంటది కొందరికి. కానీ జనరలీ ఎవరు కూడా ఇప్పుడు కూడా మీరు ఏ మీటింగ్ లో కూడా మొత్తం తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్ తిరగడం జరిగింది. ఎక్కడన్నా మాట్లాడినామా? లేదు. మీరు చెప్పండి. నిజంగా వివేక్ వ్యతిరేకిస్తున్నా మీరే ప్రెస్ వాళ్ళు. కానీ ఒక్క క్వశ్చన్, మీరు ప్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారా? అడగాలి కదా ఆయనను. ఎక్కడ వ్యతిరేకించిన చూపి అడిగిండ్రా మీరు?
అడగరు మీరు కూడా రాజకీయాల క్రియాశీలంగా వాళ్ళు ఉన్నారు. మీరు కూడా మేము అడిగితే వాళ్ళు ఏమంటారంటే మా ఉద్యోగాలు వాళ్ళే పట్టుకుపోతారు, మా పదవులు కూడా వాళ్ళే పట్టుకుపోతారు. ఇప్పుడు ఎంపెరికల్ డాటా వస్తుంది కదా బాబు. మెజారిటీ మొత్తం మీకు రాజకీయంగా ఆయన చెప్పండి ప్లీజ్. ఇప్పుడు ఆయన మేము 80% అంటున్నాడు. ఇప్పుడు వస్తుంది కదా కులగణన తెలిసిపోతుంది ఎవరి సంఖ్య. మేము సెకండ్ లార్జెస్ట్ కాస్ట్ తెలంగాణలో. మమ్మల్ని కించపరిచేది అవసరం లేదు. మేము కూడా ఒక స్ట్రెంగ్త్ మాది కూడా చూపించుకోవాలి. మా జాతిని మేము కాపాడుకోవాలి. దానికోసం మేము పోరాడుతున్నాం. మేము ఎక్కడైనా వ్యతిరేకంగా మాట్లాడినామా? ఎంఆర్పిఎస్ వ్యతిరేకంగా మాట్లాడు, మందకృష్ణ వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఆయన మాట్లాడి ఆయన రేటింగ్స్ పెంచుకోవడానికి చేస్తున్నారు కనబడుతుంది. అందరూ కూర్చొని ఒకసారి మాట్లాడుకోండి. అరే మేము వ్యతిరేకిస్తలేం కదా. ఇక్కడ సింపుల్, మోడీ గారిని కాలు పట్టుకుంటే సెషన్ లో బిల్ పెట్టవచ్చు, పాస్ కావచ్చు. వాళ్ళు ఇది బీజేపీ రాజకీయము, అది గమనించాలి అందరూ కూడా. వాళ్ళు ఇప్పుడు మీరు తెలుసు ఎలక్షన్ ముందు మందకృష్ణ మాదిగ క్లియర్ గా చెప్పినాడు. ఏం చెప్పినాడు? మీరు ఏ పార్టీ ఉన్నా గానీ భారతీయ జనతా పార్టీకి ఓటేయమంటారు. ఆయన ఇది రాజకీయం, దట్ ఈస్ ద పాయింట్. ఇది రాజకీయంలో కొందరు మేధావులను సరిగా వాళ్ళు జడ్జిమెంట్ కూడా చదువుకోలేదు. ఆశ్చర్యమైన విషయం, వచ్చి ఏబిసిడి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏబిసిడి ఇక్కడ ఆంధ్రాలో ఉన్నప్పుడు ఏబిసిడి ఉండే, అది ఆంధ్రాలో ఉండే, ఢిల్లీలో ఉండే, ఇక్కడ తెలంగాణలో లేరు. అదే ఇప్పుడు ఎట్లా అవుతుందా? వాళ్ళు చదవాలి. జడ్జిమెంట్లో క్లియర్గా ఉంది ఎవరు ఏమి ఉద్యోగాలు తీసుకున్నారు, ఏమి బెనిఫిషియరీస్ ఉన్నారు. మీరు మొన్న దళిత బంధు తీసుకోండి. తెలంగాణలో మొత్తము దళిత బంధులు ఒక సామాజిక వర్గానికి రావడం జరిగింది. ఈ ఎంపిరికల్ డేటా అంటే ఇదే. ఎవరు ఉద్యోగాలు ఫాల్స్ ఉట్టేని చెప్పడంలో అవుతుందా? ఏదైతే వస్తుందో ఇవన్నీ కూడా అనలైజ్ చేసి దాని ప్రకారంగా సుప్రీంకోర్టు డిసిజన్ అమలు చేయమంటున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా అవసరం కదా, దాంట్లో నెగ్లెక్ట్ కూడా చేయొద్దు కదా. మోడీ గారు ఒక్క బిల్లు పెట్టేసి ఎంపెరికల్ డాటా ప్రకారంగా బిల్ పెట్టేస్తే మొత్తం దేశంలోనే అన్ని రాష్ట్రాలకే వర్తిస్తుంది. దీంట్లో ఎవరికి లేదు. సో వాళ్ళందరూ కలిసి ఉన్నారు. అమిత్ షా గారు అంబేద్కర్ మీద తిట్టినప్పుడేమో ఎవరు ఆయన నోరిప్పడు, మోడీతోని స్టేజ్ లో వాళ్ళిద్దరు కౌగిలించుకుంటారు. పార్లమెంట్ లో కూడా అట్లనే కౌగిలించుకుంటారు. ఫైనల్ గా 7 తారీఖు నాడు బిల్లు పెట్టబోతా ఉన్నారు అని చెప్పి ఇప్పుడు మీరు అన్నారు లాస్ట్ టైం 1 minute 2009 లో 2014 లో వివేక్ దీన్ని వ్యతిరేకించిన బిల్లే పెట్టలేదు. నేను చాలా సార్లు చెప్పిన, నేను ఎక్కడైనా ఈ బిల్లు వ్యతిరేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. రాజ్యాంగబద్ధంగా మా రెజల్యూషన్ ఏమన్నది, మా ఆలసింహ గర్జనల పాపులేషన్ వైజ్ మీరు రిజర్వేషన్స్ పెట్టండి, దాని ప్రకారంగా ఏం చేయాలో రాజ్యాంగాన్ని చేయండి అని చెప్పి మా రెజల్యూషన్ ఉన్నది.